భారతదేశంలో వ్యభిచారం ఎందుకు రోజు రోజుకు తీవ్రతరం అవుతుంది చెప్పగలరా అడుగుతున్నాడు నా శిష్యుడు. జీవనోపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో శరీరాన్నే వస్తువుగా రెంట్కిస్తున్నారు కొంతమంది స్త్రీలు. మరియు అమాయక బాలికలను ఉద్యోగాల పేరిట ఆశ చూపి కిడ్నాప్ చేసి నిర్బంధించి వేశ్యాగృహాలకు తరలిస్తున్నారు. మరియు విడాకులైన స్త్రీలు, భర్తలను వదిలేసిన స్త్రీలు, భర్త మరణించిన స్త్రీలు, వారి కోరికల కొరకు వ్యభిచారం మరియు ప్రేమ వివాహం పేరుతో మోసం, వ్యభిచారం, చిన్నతనంలోనే అత్యాచారానికి గురి కావడం ద్వారా వ్యభిచారం. ఇవన్నీ గమనించి వివేకంతో ఆలోచించి సన్మార్గంలో నడిస్తే యువతకు, వారి యొక్క భవితకి మరియు దేశానికి గర్వకారణం. సుగంధ ద్రవ్యాల కంటే మంచి పేరు మేలు. అక్రమమైన శరీర కోరికలు నరకానికి దారులు. స్త్రీని గాని పురుషుని గాని మోహం చూపుతో చూస్తే పాపం.